హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ గో చాటింగ్ మీకు ఆర్డర్ ఫ్లో సెట్టింగ్స్ అన్నీ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ముందు గో చాటింగ్ కొత్తగా తీసుకున్న వాళ్ళైతే గో చాటింగ్ 30 days ఫ్రీ ట్రయల్ తీసుకోండి. ఫ్రీ ట్రయల్ ఇస్తాడు, 30 days తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇగోండి ఇక్కడ వాచ్ లిస్ట్ అని చూడండి, డౌన్ సైడ్ వాచ్ లిస్ట్ వాచ్ లిస్ట్ అదే మీరు వెబ్లో అయితే ఇక్కడ ఉంటుంది వాచ్ లిస్ట్, ఇక్కడ పైన ఉంటుంది. ఓకే, పైన ఉంటే అప్పుడు మీరు దీన్ని ఇలా మీరు ప్లస్ ఎలా చేశారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అని కొడితే ఫ్యూచర్స్ అని వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అని వచ్చిన తర్వాత ఇగోండి ఇక్కడ ఫ్యూచర్స్ 1 కంటిన్యూ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాచ్ లిస్ట్లోకి వచ్చేస్తే వాచ్ లిస్ట్లో దాన్ని టచ్ చేసి చార్ట్లోకి వెళ్ళిపోవడమే. చార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓకే, ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చార్ట్స్ అని చూడండి, చార్ట్స్ అని ఉంటుంది. అది మీకు సిస్టంలో అయితే పైన ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఎఫెక్స్ పక్కనే ఉంటుంది మీకు. ఎఫెక్స్ ఇక్కడ ఎఫెక్స్ పక్కనే ఉంటుంది. చార్ట్స్ అని ఇలా ఉంటుంది, చార్ట్స్ అని ఈ సింబల్లో ఉంటుంది, క్యాండిల్స్టిక్ సింబల్లో. ఓకే, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ ఇంబ్యాలెన్స్ అని వచ్చింది కదా, ఇంబ్యాలెన్స్ని టచ్ చేయండి. ఇంబ్యాలెన్స్ టచ్ చేసిన తర్వాత ఓకే, ఇంబ్యాలెన్స్ టచ్ చేశారు కదా, ఆర్డర్ ఫ్లో ఏర్పడుతుంది. ఆర్డర్ ఫ్లో చార్ట్ అనేది ఓకే అయింది. ఆర్డర్ ఫ్లో చార్ట్ ఓకే అయిన తర్వాత ఇగోండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి, ఇగోండి ఇక్కడ ఇగోండి ఇక్కడ ఇంటూ వచ్చింది కదా, ఇది ఈ 3 డాట్స్ని టచ్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ ఆర్డర్ ఫ్లోనే ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసిన తర్వాత ఇగో టిక్ సైజ్ ఇక్కడ 100 ఉంది. మీకైతే 100 పెట్టుకోండి, 100 కానీ 200 కానీ పెట్టుకోండి. 100 పెట్టుకుంటే సరిపోద్ది. 100 పెట్టుకుంటే టిక్ సైజ్ 5 రూపీస్ అని అర్థం. ఓకే, ఇది అయింది కదా. అప్పుడు ఓకే, ఇక్కడ ఒకటి అయింది. నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ఎక్స్లోకి వెళ్ళిన తర్వాత ఎఫ్ఎక్స్లోకి వెళ్ళాలి. ఎఫ్ఎక్స్ స్టడీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెల్టా బార్స్ అని కొట్టాలి. డెల్టా బార్స్ టచ్ చేశారనుకోండి, మీకు ఇగోండి ఇక్కడ క్యుములేటివ్ డెల్టా ఉంటుంది. క్యుములేటివ్ డెల్టాని చూడాలంటే ఇగోండి మళ్ళీ దీన్నే ఇక్కడ యారో మార్క్ ఉంటుంది కదా, దీన్ని టచ్ చేశారనుకోండి, ఇగోండి డెల్టా బార్స్ని టచ్ చేస్తే అప్పుడు సెట్టింగ్స్ అనే ఇలా వస్తుంది మీకు. ఇగోండి ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇగోండి ఈ రెండు ఆన్లో పెట్టుకోవాలి. ఇగోండి డైవర్జెన్స్, క్యుములేటివ్ డెల్టా ఆన్లో పెట్టుకుని ఇంకా క్లోజ్ చేసేసుకోండి, ఇంకేం ముట్టుకోవద్దు. డెల్టా బార్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇగోండి ఈ క్యుములేటివ్ డెల్టా అనేది, ఈ డైవర్జెన్స్ అనేది ఆన్లో ఉందా లేదో చూసుకుని ఆన్లో పెట్టేసుకుని క్లోజ్ చేసేయండి. ఓకే, అప్పుడు మీకు ఇలా మీకు ఇలా బార్స్ ఏర్పడతాయి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత బార్ స్టాటిస్టిక్స్ దీన్ని టచ్ చేశారనుకోండి, ఓకే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా టచ్ చేసి ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇగోండి మ్యాక్స్ డెల్టా వద్దు, మినిమం డెల్టా వద్దు, క్యుములేటివ్ డెల్టా వద్దు, కాట్ హై కాట్లో కావాలి. ఓకే, డెల్టా కాట్ హై కాట్లో, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. సెట్టింగ్స్ పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం సెట్టింగ్స్ అయిపోయినాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను వినండి. మీరు గో చాటింగ్ ఫ్రీ ట్రయల్ తీసుకుంటే పే చేయక్కర్లేదు ఫస్ట్ మంత్. కాదు, మీరు ఆల్రెడీ ఫ్రీ ట్రయల్ యూజ్ చేస్తారు, పే చేసిన వాళ్ళు అయితే డైరెక్ట్గా మీరు వాచ్ లిస్ట్లోకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అని టచ్ చేస్తే దాని కింద కంటిన్యూషన్ 1 అని వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ దాన్ని టచ్ చేసి అక్కడి నుంచి చార్ట్స్లోకి వెళ్ళి ఇంబ్యాలెన్స్ చార్ట్ పెట్టుకోవాలి. ఇదిగోండి చార్ట్స్ అని పెట్టుకుని ఇక్కడ ఇంబ్యాలెన్స్ చార్ట్ అని ఉంటుంది. ఇదిగోండి ఇంబ్యాలెన్స్ చార్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ టిక్ సైజ్ మార్చుకోవాలి. ఆర్డర్ ఫ్లోలో టిక్ సైజ్ మార్చుకోవాలి. టిక్ సైజ్ మార్చుకునేది ఇగోండి ఇక్కడ ఉంటుంది. ఓకే, టిక్ సైజ్ మార్చుకునేది అక్కడ ఉంటుంది. టిక్ సైజ్ మార్చుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ డెల్టా బార్స్ పెట్టుకోవాలి. డెల్టా బార్స్లో క్యుములేటివ్ డెల్టా డైవర్జెన్స్ ఆన్ చేసుకోవాలి. ప్లస్ తర్వాత బార్ స్టాటిస్టిక్స్ ఆన్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ ప్రొఫైల్ కోసం చెప్తున్నాను చూడండి. మార్కెట్ ప్రొఫైల్ ఎలా ఆన్ చేసుకోవాలో, మార్కెట్ ప్రొఫైల్
ఇగోండి మార్కెట్ ప్రొఫైల్ ఉంచండి. ఇది ఆన్ చేసుకోండి. టిక్ సైజ్ వద్దు. టిక్ సైజ్ అయితే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కాబట్టి టిక్ సైజ్ వద్దు. మార్కెట్ ప్రొఫైల్ టచ్ చేశారు. ఓకే. మార్కెట్ ప్రొఫైల్ టచ్ చేసిన తర్వాత దాన్ని మీరు మార్కెట్ ప్రొఫైల్‌ని ఇది ఎక్కడుంది? ఆ! ఇలా పెట్టుకొని హైలో పెట్టేసుకోండి. 5 మినిట్స్‌లో చూసుకోక్కర్లేదు. మీరు ఓన్లీ 13 మినిట్స్‌లోనే చూసుకోవాలి మార్కెట్ ప్రొఫైల్‌ని. 30 మినిట్స్ మనం అనాలిసిస్ చేసేటప్పుడు 30 మినిట్స్‌లోకెళ్ళి అప్పుడు మార్కెట్ ప్రొఫైల్‌ని అన్‌హైడ్ చేసుకోండి. సరిపోద్ది. తర్వాత వీవ్యాప్. వీవ్యాప్ అని కొట్టండి. ఇదిగోండి వీవ్యాప్ అని వచ్చింది కదండీ! వీవ్యాప్‌ని టచ్ చేయండి. వీవ్యాప్ బ్యాండ్స్ వద్దు. అంతే వీవ్యాప్‌ని టచ్ చేసిన తర్వాత వీవ్యాప్ మనకు ఫ్లాట్ అయిపోద్ది. టచ్ అయిందా? వీవ్యాప్ రాలేదా? ఇది వీవ్యాప్ ఇది. ఇదిగోండి ఈ వీవ్యాప్. ఇదిగోండి వీవ్యాప్. ఓకే. వీవ్యాప్ ఇది. ఓకే. అంతే ఫ్రెండ్స్. ఇవే సెట్టింగ్స్. ఇంతకన్నా ఎక్కువేం పెట్టుకోవద్దు సెట్టింగ్స్. కాదు పివోట్స్ పెట్టుకుంటే పివోట్స్ పెట్టుకోవచ్చు. 20 మూవింగ్ యావరేజ్ పెట్టుకోవాలంటే 20 మూవింగ్ యావరేజ్ పెట్టేసుకోవచ్చు. నేనైతే పివోట్స్ పెట్టుకుంటాను. 20 మూవింగ్ యావరేజ్ కూడా పెట్టుకుంటాను. ఓన్లీ ట్రెండ్ సెట్టింగ్. ఆ సెట్టింగ్స్ మీకు మామూలుగా తెలుసు కాబట్టి ఆటిని చెప్పక్కర అవసరం లేదు. మీరు మెయిన్‌గా ఏంటంటే చేయాల్సింది ఓకే. మెయిన్‌గా చేయాల్సింది ఏంటంటే ఇది ఏంటబ్బా! ఈ యొక్క ఆర్డర్ ఫ్లో సెట్టింగ్స్, డెల్టా డైవర్జెన్స్, క్యుములేటివ్ డెల్టా ఈ సెట్టింగ్స్ పెట్టుకుంటే మీకు సరిపోద్ది. కన్ఫర్మ్‌గా సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ పెట్టుకుంటే కన్ఫర్మ్‌గా సరిపోద్ది. ఓకే. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ అందరూ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఆర్డర్ ఫ్లో సెట్టింగ్స్ అండ్ మార్కెట్ ప్రొఫైల్ సెట్టింగ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేపు సాయంత్రం కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను.